ప్రైజ్ లార్డ్. మరి గాడ్ ప్రామిస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? మరి చేయండి. మరి ఈరోజు వాగ్దానం ఏంటంటే, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు. ఇర్మియా 31:22. ఇంకా 2 డేస్లో ఏంటనమాట, మరి మనకి ఎన్నికలు ఎవరు గెలిచారు ఏంటి అనేది రిలీజ్ అవ్వబోతుంది. మనకి నూతనమైన కార్యాన్ని జరిగించేవాడు ఎవరన్నమాట? యెహోవా. ఏది ఏమైనప్పటికీ, ఫలితాలు ఎటున్నప్పటికీ మనకి దేవుడే వాళ్ళలో దూరి మనకి పరిపాలన సక్రమంగా చేయడానికి ఆ ఊరు రాజులతో మాట్లాడి మనకి యొక్క ఇబ్బందులు అక్కర్లను తీర్చేదిగా ఉండాలి. పరిపాలన అందరికీ సమపాలన కలిగి ఉండాలి. ఆ వారు వీరు అని భేదం లేకుండా సమపాలన కలిగి ఉండాలని మనం ప్రార్థించుకొని వారమే ఉన్నాము. మరి రేపటి దినం గురించి అందరూ ప్రార్థించినట్లయితే సక్రమైన పాలన, ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఏమి ఇబ్బందులు లేని పాలన, మంచి సుపరిపాలన మనకి అందజేయవాడు ఎవరన్నమాట? మన యేసయ్యే అన్నమాట. కాబట్టి మనం దేని గురించి భయపడకుండా మనం చక్కగా దేవునికి ప్రార్థించినట్లయితే సుపరిపాలన మనకు అందుతుంది. కాబట్టి మరి ప్రార్థిద్దామా? ఆమేన్. హల్లెలూయా.